వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు టీడీపీ శ్రేణులు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటిపై పెట్రోల్ బాటిల్ విసిరేశారు. నారా లోకేష్ పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇబ్రహీంపట్నంలో రమేష్ ఇంటికి భారీగా తరలి వెళ్లి దాడి చేశారు. ఆ సమయంలో జోగి కుటుంబం ఇంట్లో లేరు. దాడి తర్వాత కూడా జోగి రమేష్ తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదన్నారు. ఇలాంటి దాడులకు భయపడబోనన్నారు. అయ్యా కొడుకులిద్దరూ తానా తందానా అని చెప్పేసి చక్కగా హెలికాప్టర్లు వేసుకొని స్పెషల్ ఏరోప్లైన్లు వేసుకొని దేశాలు తిరుగుతూ ఉన్నారు, విహరిస్తూ ఉన్నారు. ప్రజల్ని మాత్రం పీకలు నొక్కేస్తూ ఉన్నారు. కరెంటు బిల్లులా తగ్గించారా? జనం దగ్గరికి వెళ్ళండి, డబ్బాలు కొడతాంగా చంద్రబాబు నాయుడు. జనం దగ్గరికి వెళ్ళు, కరెంటు బిల్లులు ఎట్లా నువ్వు పెంచావు అనేది జనం చెప్తారు. తెలుగుదేశం పార్టీయే కల్తీ అని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ ఇచ్చినందుకు ఈ రోజున చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలా, ఈ కల్తీ ప్రభుత్వానికి బుద్ధి రావాలా. చంద్రబాబు నాయుడు కొడుక్కి కొవ్వు తగ్గించుకున్నాడు కానీ చిప్పు దొబ్బింది. వీళ్ళందరికీ కూడా బుద్ధి రావాలని చెప్పేసి దేవుణ్ణి వేడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు అంచెల విశ్వాసంతో ఒక్కడగానే ఉంటాడు. ఒక పార్టీనే 40% ఓట్ షేర్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు లీడర్, ఒకే ఒక్క పార్టీ, ఒకే ఒక్క జెండా. ఒక జోగి రమేష్ గారి కుటుంబం మీదే కాదు, మీ మీద మీ అందరి మీద రేపు మీరు ప్రశ్నిస్తే మీ బ్రతుకులు కూడా ఇంతే ఉంటాయి. దయచేసి ఆలోచించండి. ఇది ప్రజాస్వామ్య భారతదేశంలో ఈ పరిస్థితులను మనం సగర్దామా, వ్యతిరేకిద్దామా? ఆలోచించండి. ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దయచేసి సోదరులారు ఒకటే చెప్తున్నా, ఇబ్రహీంపట్నం సెంటర్కి ఈ ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ ఉన్నారో, ఎవరైతే రౌడీలు ఉన్నారో వీళ్ళందరూ ఇబ్రహీంపట్నం చెక్ పోస్ట్ పాయింట్కి రింగ్ సెంటర్లో 2 గంటలకు దిగారు. వీళ్ళని దించుతున్నారని ఏసీపీ గారికి కూడా మా నాయకుడు ఆయన జోగి రమేష్ గారు ములకల చెరువు నుండి కూడా ఫోన్లు చేసి చెప్పారు. కానీ ఏసీపీ గారు స్పందించలేదు. ఇక్కడే స్థానికంగా ఉన్న సిఐ గారు చక్కగా కథా కమామేష్ చూసుకుంటూ ఆయన ఏం చేశారు, ఒక 6 పోలీసులను పంపించారు ఇక్కడికి. అక్కడ ఒక 6 పోలీసులను పెట్టారు. ఈ దీంతో సినిమా మొత్తం రక్తి కట్టించి దాడులని అయిపోయినాక మీరు వెళ్ళని చదువుతారు. ఏంటండి ఇది? నిన్న అంబటి రాంబాబు గారు చూస్తే అట్లా, ఇవాళ జోగి రమేష్ గారు చూస్తే ఇట్లా. రేపు ఎవరి మీద ఎవరు ఇక బ్రతికే పని లేదా? ఒకటే చెప్పండి పోనీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరినీ మూకుమ్ముడిగా ఆత్మహత్యలు చేసుకోమంటారా, లేదా మీరు హత్య చేస్తారా? చంపేయండి, మేము చచ్చిపోతాం, జగనన్న కోసం చచ్చిపోతాం, పోనీ అతనే చేయండి. ఇంతవరకు మైలవరం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక బీసీ నాయకుడి మీద ఇంత దారుణంగా అమానుషంగా ప్రవర్తించడం జరిగింది. ఆయన ఇంటిలో లేని సమయంలో చూసి ఆయన ఇంటి మీద పెట్రోల్ ఇసిరేసి తగలబెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఇంటి లోపల ఎంత ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. గేట్లు వేసినా కూడా రాళ్లు ఇసిరి ఒక బీసీ నాయకుడిని మైలవరం నియోజకవర్గంలో సమన్వయకర్తగా ఉంచడమే నేరమా? జగన్ గారు చేసిన తప్ప బీసీ నాయకుడిని అణచివేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఇది జరుగుతుందా? మేము ఒకటే అడుగుతున్నాం. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నవిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆలోచించుకోండి. ఈ రోజు మా మీద దాడులు చేస్తే సరిపోదు, రేపు మా వాళ్ళు ఎవరు ఊరుకోరు. ఒక బాల్ అనేది గుండ్రంగా తిరుగుతానే ఉంటుంది తప్పితే ఎప్పుడు మీ చేతిలోనే ఉండదు. మీరు చూసి కూడా జాగ్రత్తగా మలుచుకోవాలని కోరుకుంటున్నాను.